ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీరంతా బాగున్నారండి? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని యొక్క కృపను బట్టి ప్రతిదినము మాకు ప్రార్థన అవసరం తెలియచేస్తున్న మీ అందరి నిమిత్తము కూడా ముమ్మారు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి, నేను మీ పక్షాన ప్రార్థిస్తాను. మరి గమనించండి, రానున్న ఈ క్రిస్మస్ దినాన అనాథ పిల్లలకు, వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలకి కూడా భోజనాలు పెట్టి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి క్రీస్తు ప్రేమను తెలియచేయాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. దేవుని సేవకునిగా మీకు పిలుపునిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ మంచి కార్యక్రమానికి మీకు తోచినంత సహాయాన్ని చేసి దేవుని యొక్క పనిలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. అదేవిధంగా ఈ వాగ్దానం పూర్తయిన తర్వాత ఆత్మ ప్రేరేపణతో నేను చేస్తూ ఉన్న ముగింపు ప్రార్థనలో మీరు ఏకీభవించి ఆమేన్ అని చెప్పి ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకోండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు భక్తుడు ఏ విధంగా ఈ మాటను రాశారో ఈరోజు అదే మాటను ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ భర్త విషయంలోనో, నీ కుటుంబ విషయంలోనో ఎవరి నిమిత్తమో మరణము గురించి నువ్వు భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నీకు, నీ కుటుంబానికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. మరణాపాయం నుంచి దేవుడు తప్పించబోతూ ఉన్నారు. అంతేకాకుండా కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను ఆయన తొడవబోతూ ఉన్నాడు. ఈరోజు ఎన్నో శ్రమలను బట్టి, కుటుంబ కష్టాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అప్పుబాధలను బట్టి, కుటుంబాల్లో జరుగుతున్న భయంకరమైన విపత్తులను బట్టి ఎంతోమంది కన్నీరు విడవడం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఎవరైతే ఉన్నారో, ఎవరు దేవుని వద్దకు వస్తూ ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట నీ కన్నీళ్ళ నుంచి ఒక్క బుట్టైనా కూడా రాలకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. ఆయన గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. జారి పడకుండా మీ పాదములను ఆయన తప్పించబోతూ ఉన్నాడు. ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఎవరో ఎప్పుడు మనకి వెనక దెబ్బేద్దామా, లేకపోతే మోసం చేద్దామా, లేకపోతే దిగజారుద్దామా అని ఎంతోమంది కాసు కూర్చుంటారు కదా. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ చుట్టూ కూడా దేవుడు తన దూతలను పెట్టి నీ కాలు జారకుండా, నీకు ప్రమాదము కలగకుండా, నీకు నష్టము వాటిల్లకుండా దేవుడు నిన్ను కాపాడుతానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరడానికి నువ్వేం చేయాలో తెలుసా? ఈ వాగ్దానాన్ని ఎత్తుపెట్టి మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నీ దాసుని ద్వారా నీవు నాతో మాట్లాడావు కదా, ఈ వాగ్దానాన్ని నా పట్ల, నా కుటుంబం పట్ల స్థిరపరచు తండ్రి అని దయతో మీరందరూ కూడా మోకరించి ఈ యొక్క ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఈ యొక్క వాగ్దానం మీ పట్ల నెరవేరులాగిన ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన పాదాలకి వందనాలు ప్రభువా. దేవా, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన నీ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వేలాది వందనాలు. ఇదిగో తండ్రి, ఎంతోమంది బిడ్డలు కష్టాలతో ఉండి, కన్నీరు కారుస్తూ, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి, మోసపోతూ, నలగొట్టబడుతూ, శ్రమలలో ఉండి ప్రభువా, ఈ వాగ్దానాన్ని విని నమ్మి మోకరించి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో అటు వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఈ వాగ్దానాన్ని విని ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద యేసు నామములో నీ ఆత్మ కుమ్మరింపబడి వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.